పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రావెల్ విత్ జేవో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈమె హర్యానాలోని హిసార్కి చెందినవారుగా గుర్తించబడ్డారు. ఆమె తరచూ విదేశీ హైకమిషన్ కార్యాలయాలను సందర్శించడంతో పాటు హైదరాబాద్ మరియు ఒడిశాలోని పూరి ప్రాంతాలతోనూ సంబంధాలున్నట్టు తాజా సమాచారం చెబుతోంది. కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే జ్యోతిపై గమనిక పెట్టినప్పటికీ మే 17న అధికారికంగా అరెస్ట్ చేశారు. ఆమె కదలికలపై ముందుగానే నిఘా కొనసాగించిన అధికారులు పాకిస్తాన్కు భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేశారన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అలాగే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఆర్మీ మరియు ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నారని విచారణలో వెల్లడైంది. పాక్ హైకమిషన్ అధికారులతో ఆమె మాట్లాడినట్లు అలీ ఆహ్వాన్ అనే మధ్యవర్తి ద్వారా ఐఎస్ఐ అధికారులను కలిసినట్లు సమాచారం. షకీర్, రానా, షాబాజ్ అనే వ్యక్తులతో కూడా ఆమె కలిసిందని చెబుతున్నారు. షకీర్ అనే పేరు జాట్ రంధావాగా ఫోన్లో సేవ్ చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా జ్యోతి పాక్ వ్యక్తులతో టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ద్వారా టచ్లో ఉన్నదని తెలుస్తోంది. జ్యోతి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియు నవాజ్తోనూ సంబంధాలు కలిగి ఉన్నట్లు సమాచారం. అంతేకాదు గతంలో నవాజ్ షరీఫ్ను స్వయంగా కలిసినట్లు కూడా వివరాల్లోకి వెలుగులోకి వచ్చాయి. ఇక జ్యోతికి పూరికి చెందిన మరొక మహిళా యూట్యూబర్తో ఉన్న సంబంధాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2023 సెప్టెంబర్లో పూరికి వచ్చిన జ్యోతి అక్కడి యూట్యూబర్ను కలిసినట్లు సమాచారం. ఆ యూట్యూబర్ ఇటీవల పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా సందర్శించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆమె భారతదేశానికి సంబంధించిన ఏమైనా సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందించిందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పూరికి చెందిన ఆ యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ, జ్యోతి నాకు యూట్యూబ్ ద్వారా పరిచయమైన స్నేహితురాలు మాత్రమే. ఆమెపై వస్తున్న ఆరోపణల గురించి నాకు తెలియదు. ఇలాంటి వ్యవహారాలేంటో ముందే తెలిసి ఉంటే ఆమెతో కాంటాక్ట్ లో ఉండే పరిస్థితి ఉండేది కాదు. అవసరమైతే దర్యాప్తు సంస్థలకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. దేశ ప్రయోజనమే నాకు ముఖ్యమైందని స్పష్టం చేశారు. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉంది. కొత్త వివరాలు వెలుగులోకి వస్తుండటంతో అధికారుల దృష్టిలో ఇది సీరియస్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.